5.5 తీవ్రతతో 5.5 తీవ్రతతో 2 సార్లు తాజాగా భూకంపాలు అక్కడ సంభవించడం అక్కడి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే 24 గంటల్లోనే మొత్తం 204 భూకంపాలు. వింటున్నారా? ఏకంగా 204 భూకంపాలు అక్కడ సంభవించాయి. అంటే దాదాపుగా లెక్కేసుకుంటే కనుక ప్రతి 5 నుంచి 7 కావచ్చు, లేకపోతే 8 నిమిషాలకి ఈ 5 నుంచి 8 నిమిషాల లోపు ఒక భూకంపం అక్కడ సంభవిస్తోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం జపాన్కి సంబంధించి ఆ విజువల్ మీరు చూడొచ్చు. అక్కడ భూకంపం సంభవిస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయి? ఒక చిన్న ప్రాంతం, ఒక చిన్న దీవిలా మీకు కనిపిస్తోంది కదా, అదే జపాన్లో కనుక భూకంపం సంభవిస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయనేది. మరి ముఖ్యంగా ప్రతి 5 నుంచి 7-8 నిమిషాలకు భూకంపం. ఇంకొక రిపోర్ట్ని మీ ముందుంచబోతుంది RTV. ఎంతవరకు తెలుగు మీడియాలో మీకు ఎవరు చూపించరుండరేమో బహుశా. అవును, ఎందుకంటే చాలా మందికి డౌట్, ఇంతకీ నిజమేనా, మీరేమైనా కల్పిత కథలు చెప్తున్నారని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు. తప్పులేదు, ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు అలా ఉన్నాయి. ఈ నేపథ్యంలోని RTV మీకు రిపోర్టర్ సైతం చూపించబోతోంది. జపాన్కి సంబంధించిన రిపోర్ట్ మీ ముందుంచబోతుంది మరి కాసేపట్లోనే. గత 24 గంటల్లోనే ఏ తీవ్రతతో అక్కడ భూకంపం సంభవించింది, భూ ప్రకంపనల తీవ్రత ఏ మేరకుంది, ఏ టైంలో ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా సంభవించింది. రిమెంబర్, తెలుగు టీవీ చరిత్రలోని కావచ్చు, లేకపోతే తెలుగు డిజిటల్ చరిత్రలోని కావచ్చు, మీకు రిపోర్ట్తో సైతం ఆధారాలతో సైతం చూపించబోతోంది RTV ఈరోజు మీ ముందుకి. ఎందుకు జరుగుతున్నాయి అక్కడ అనే అంశానికి సంబంధించి మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరే రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఆ పరిణామం, ఆ తీవ్రత మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఆ తీవ్రత గురించి మాట్లాడుకుంటే 50కి పైగా 5.5 ఆ మ్యాగ్నిట్యూడ్, ఆ సెస్మిక్ మాట్లాడుకుంటూ ఉంటాం కదా ఆ తీవ్రత గురించి. ఈ నేపథ్యంలో 50కి పైగా నమోదయ్యాయి. ఇంకా చెప్పాలంటే చిన్న చితక భూకంపాలు కలిపి ఏకంగా 204 గత 24 గంటల్లోని. రిమెంబర్, బాబా వంగ జోస్యం, బాబా వంగ భవిష్యవాణి నిజం కాబోతోందా? నిజమయ్యే ఆ ఘడియలు దగ్గర పడ్డాయా? బ్యాక్ టు బ్యాక్ అక్కడ భూ ప్రకంపనలు దానికి నిదర్శనంగా నిలుస్తున్నాయా? చిన్న చితక భూకంపాలు కలిపి ఏకంగా 204 భూకంపాలు అక్కడ సంభవించడం దేనికి తార్కాణం, దేనికి ప్రతీక? ప్రతి 5 నుంచి 7 లేకపోతే 8 నిమిషాలకు ఒక భూకంపమో భూ ప్రకంపనం అక్కడ సంభవిస్తూ వస్తోంది. మరి ముఖ్యంగా గత 24 గంటల్లోని 200కు పైగా భూకంపాలు. నమ్మకంగా లేదు కదా. హిందూ కుమారి ఆల్సో సేస్ నమ్మకంగా లేదు. ఎస్, మేము కూడా నమ్మలేదు. ఏదో 2 భూకంపాలు వచ్చిన తర్వాత అసలు ఎన్నో వచ్చాయి గత 24 గంటలు అని చెప్పి RTV టీం కూర్చుంది. మీకు ఆధారాలతో సైతం చూపించేందుకు RTV టీం కూర్చుంది. మేము కూడా నమ్మలేదు. మాకు ఈ రిపోర్ట్ తెలిసిన తర్వాత మేము వెయిట్ చేసి ఆ రిపోర్ట్ సంపాదించే ప్రయత్నం చేశాం. ఆ రిపోర్ట్ని మీ ముందు ఉంచబోతున్నాం. మీరు అలాగే చూస్తూ ఉండండి. మరి కాసేపట్లో ఆ రిపోర్ట్ అదే ఆ రిపోర్టే. ఎర్త్క్వేక్ ఇన్ఫర్మేషన్ మీరు చూడొచ్చు. గత 24 గంటల్లో మీరు చూస్తే ఒక్కసారి హోల్డ్ చేసే ప్రయత్నించండి. హోల్డ్ ప్లీజ్ ఫ్రమ్ ద బిగినింగ్. మీరు చూస్తే ఇక్కడ డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఇష్యూయన్స్ మీరు చూడొచ్చు. అబ్జర్వ్ డేట్, ప్లేస్ నేమ్ ఆఫ్ ఎపిసెంటర్, మ్యాగ్నిట్యూడ్ ఇక్కడ మీరు చూడొచ్చు. 11 గంటల 10 నిమిషాల నుంచి ఒక్కసారి హోల్డ్ చేయండి. మీరు చూస్తే 11 నుంచి 11:14 లోపు ఎన్ని భూకంపాలు అక్కడ సంభవించాయో మీరు చూడొచ్చు. ఇది జపాన్కి సంబంధించి ఇచ్చిన రిపోర్ట్. ఎక్స్క్లూసివ్ RTV మీకు ఎక్స్క్లూసివ్గా చూపించే ప్రయత్నం చేస్తోంది. ఎక్స్క్లూసివ్ రిపోర్ట్ని ముందుంచే ప్రయత్నం చేస్తోంది. RTV టీం కూర్చుంది. ఎస్, RTV టీం కూర్చొని రిపోర్ట్ని ముందుంచే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే నమ్మశక్యం కాదు కాబట్టి ఈ చాలా మంది క్వశ్చన్ని రైజ్ చేశారు కాబట్టి ఎందుకు రిపోర్ట్ దొరకదు, కూర్చుందాం, రిపోర్ట్ సంపాదిద్దాం. అది ఎంతవరకు నిజం అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ నేపథ్యంలోని ఆ రిపోర్ట్ని ముందుంచే ప్రయత్నం చేస్తాం. మీరు చూస్తే కనుక 11 నుంచి 11:14 లోపు 11 గంటలకు 1, 11:03కి 1, 11:07కి 1, 11:10కి 1, అలా చూసుకుంటే కనుక దాదాపుగా 200 పైచిలకు భూకంపాలు, చిన్న చితక అన్నీ కలిపి. సో ఈ నేపథ్యంలో మీరు చూడొచ్చు. ఒక్కసారి ఏ టైంకి ఎప్పుడు ఎక్కడ ఏ తీవ్రత వచ్చింది అనేది నేను మీకు చెప్తాను. ఒక్కసారి రిమెంబర్,
ఆ టైంకి సంబంధించి 3 తీవ్రతతో ఒకసారి 11 గంటల 21 నిమిషాలకి, 11 గంటల 14 నిమిషాలకి 2.3 తీవ్రతతో, 11 గంటల 13 నిమిషాలకి 2.8 తీవ్రతతో, 11 నిమిషాలకి 3.1 తీవ్రతతో, 11 గంటల 10 నిమిషాలకి 3.5 తీవ్రతతో, ఇలా 11 గంటల నుంచి 11:21 లోపు 11:1, 11:3, 11:7, 11:10, 11:11, 11:13, 11:14, 11:21 అంటే 11 నుంచి 11:21 20 నిమిషాలలోపై 8 భూకంపాలు భూప్రకంపనలు అక్కడ సంభవించాయి. మీరు వింటున్నది నేనంటున్నది అక్షరాల నిజం, అక్షరాల వాస్తవం. అది మ్యాక్సిమం సెస్మిక్ ఇంటెన్సిటీ చూసుకుంటే ఒకసారి ఏమో 2 సార్లు ఉంది, అలా 1-2 సార్లు అక్కడ కనిపిస్తోంది. ఇదంతా మీకు గుర్తుందా? టొకారా ఐలాండ్స్ అని ఉంది. టొకారా ఐలాండ్స్ అని ఉంది ఎడ్జసెన్సీకి, అంటే సీకి పక్కనే ఉన్న ఆనుకొని ఉన్న టొకారా ఐలాండ్స్లోనే సంభవించిందంటూ కూడా. సో అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. బాబా వంగ జోస్యం నిజం కాబోతుందా? మరి ముఖ్యంగా ఆ రిపోర్ట్ని మీరు చూడొచ్చు. ఆ రిపోర్ట్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది అక్కడ ఏ తీవ్రతతో భూ ప్రకంపనలు కావచ్చు, భూకంపాలు కావచ్చు ఏర్పడుతున్నాయి అనేది. అట్ ద సేమ్ టైం చాలా మందికి ఇంకా అనుమానం కలిగి ఉండొచ్చు 5కి సంబంధించి. ఈ 5 గంటలకి 5.4 తీవ్రతతో 10:37కి స్థానిక కాలమానం ప్రకారం 11కి సంబంధించి మాట్లాడుకున్నాం కదా. అంతకన్నా కొద్దిసేపటి క్రితం దాదాపుగా సెస్మిక్ ఇంటెన్సిటీ గురించి మాట్లాడుకున్నప్పుడు మ్యాక్సిమం సెస్మిక్ ఇంటెన్సిటీ గురించి మాట్లాడుకుంటే 5.4 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయి కదా, భూకంపం వచ్చింది కదా. 10 గంటల 30 నిమిషాల ప్రాంతంలో 5 సార్లకు పైగా ఆ సెస్మిక్ ఇంటెన్సిటీ కనిపించిందనేది ఆ రిపోర్ట్లో చెప్పుకురావడం జరుగుతోంది. దాంతోపాటు 4.8 తీవ్రతతో దానికన్నా ముందు జస్ట్ ఇక్కడ మీరు గమనిస్తే కనుక మళ్ళీ 10కి సంబంధించి అంటే దాదాపుగా 10 గంటల 20 నిమిషాల నుంచి 10 గంటల 42 నిమిషాల్లోపే ఆ రిపోర్ట్ మీరు చూడండి ఎటువంటి స్థాయిలో అక్కడ భూకంపం కావచ్చు, భూప్రకంపనలు కావచ్చు వచ్చాయనేది. నేను అక్కడ డేటా ప్రకారం మాట్లాడుతున్నా. నేను మిమ్మల్ని భయపెట్టడానికి, మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడమో ఇక్కడ మా ఉద్దేశం కాదు. అక్కడ ఉన్న రిపోర్ట్ని బేస్ చేసుకొని చెప్పడం జరుగుతోంది. అసలు మీరేమనుకుంటున్నారు? యుగాంతంపై మీ అభిప్రాయం ఏంటి? రావద్దు, భయంగా ఉందనుకుంటున్నారా? రావాలి, మన పాపాలు అలాంటివి అనుకుంటున్నారు? ఎందుకు మన పాపాలనే ఇక్కడ మాట ఉపయోగించడం జరుగుతుందంటే మనం చేసుకుంటోంది కదా, మనం చేసుకుంటోంది. ప్రపంచం మొత్తం కూర్చోంది, పర్యావరణాన్ని బాగు చేద్దాం, బాగు చేయండి అంటూ కూర్చుంటున్నాం తప్ప మాటలకే పరిమితం అవుతున్నాయి. చేతుల వరకు వాస్తవ రూపం చేతుల వరకు ఏది? ప్రశ్నించుకోవాల్సిన సందర్భం. మనం తినే స్పూన్ నుంచి ఉదయం పళ్ళు తోముకునే బ్రష్ నుంచి మొదలు పెట్టి రాత్రి పడుకునే బెడ్ వరకు కూడా అంతా ప్లాస్టిక్ మయమే. ఆఖరికి పిల్లోకి సంబంధించి కవర్ కూడా ప్లాస్టిక్. సో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ పెనుభూతం ఆవహించేసింది. ఏం జరుగుతుంది? పాపం సముద్రం ఎంతకన్నా తట్టుకుంటుంది, దాంట్లో కూడా ప్లాస్టిక్ని కుక్కో కుక్కు ఎక్కడ దొరికితే చెత్తంతా తీసుకెళ్ళి సముద్రంలో పడేయడం. ఊరుకుంటుందా సముద్రం? భూమి ఊరుకుంటుందా? ఒక్కసారి చిన్న షేక్ ఇస్తే చాలు ఊగిపోతాం. ఆ షేకులు చూస్తున్నారుగా, ఏకంగా 200 సార్లు జపాన్కి తెలిసొస్తోంది. దాని భయం అంటే ఏంటో, ఆ భీతవాహ పరిస్థితి అంటే ఏంటో